హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ సతీష్ కుమార్, జనరల్ ఫిజిషియన్, శ్రీ ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. మీలో ఎవరికైనా గత 3 నెలలకు పైనుంచి కడుపులో నొప్పి రావడం, ఆ నొప్పిలో కూడా వారానికి ఒకసారైనా నొప్పి రావడం, మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి రావడం కడుపులో, అండ్ మోషన్ కూడా ఒకసారి గట్టిగా రావడం, కొన్నిసార్లు లూజ్గా రావడం, కొన్నిసార్లు ఎక్కువసార్లు రావడం, కొన్నిసార్లు తక్కువసార్లు రావడం, ఇలాంటివి అవుతుంటే కనుక మీకు ఐబిఎస్ ఉండొచ్చండి. అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు అవి చిన్న పేగులో పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల ఆ ఫుడ్ అనేది పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగులో కొన్ని బ్యాక్టీరియాలు ఫెర్మెంట్ చేయడం వల్ల గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ప్రొడ్యూస్ అయిన క్రమంలో కొద్దిగా వాటర్ కూడా అబ్జర్వ్ కావడం వల్ల మనకి బ్లోటింగ్ సెన్సేషన్స్, తర్వాత కడుపు నొప్పి రావడం, మోషన్ లూజ్గా రావడం, లేదంటే హార్డ్గా రావడం, ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కొన్ని రకాల డైట్స్ కనుక అవాయిడ్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం చేస్తే కనుక ఈ ఐబిఎస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా యాపిల్స్, చెర్రీస్, మ్యాంగోస్, వాటర్ మెలన్స్, అండ్ వీట్, అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అండ్ గార్లిక్, అండ్ జింజర్, అండ్ ఆనియన్స్. సో ఇలాంటి అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్. సో ఈ ఫుడ్ కనుక మనం అవాయిడ్ చేస్తే కనుక మనం ఇలాంటి ఐబిఎస్ లక్షణాల నుంచి బయటపడవచ్చు. సో వీటితో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకున్నట్లయితే కనుక మీరు ఐబిఎస్ నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.